డాక్టర్ గారు అలానే పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా చాలామంది ఈ మధ్యన చూస్తున్నాం మేతి వాటర్ అని చెప్పి లేకపోతే లెమన్ వాటర్ అని చెప్పి తీసుకుంటున్నారు. అట్లా తీసుకోవచ్చా? వాటర్ వల్ల ఏమీ ప్రాబ్లం లేదండి. దాని తర్వాత అన్నా బ్రష్ చేయాలి బ్రష్ చేయాలి. మెయిన్ ఏంటంటే బ్రష్ అట్లీస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ యాక్చువల్లీ నోరు కడుక్కున్నాకే తీసుకుంటారు. డైరెక్ట్ లేచి అయితే తీసుకోలేరు. బికాస్ వాళ్ళ నోరులో స్మెల్ ఉంటుంది. బికాస్ వెన్ వీ స్లీప్ ఏమవుతుంది అంటే లాంగ్ టైమ్ ఆఫ్ గ్యాప్ వితౌట్ వాటర్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఓకే. అలాగే రూట్ కెనాల్ చేసుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇదంతా నొప్పితో కూడుకున్న ప్రాసెసేనా? లేదండి, యూజువలీ అది ఒక మిత్ అయిపోయింది. రూట్ కెనాల్ అంటే నొప్పి చేసే విధానం అండ్ పన్ను ఏ స్టేజ్లో వచ్చింది కూడా. ఇప్పుడు వాళ్ళు పన్ను పూర్తి ఇన్ఫెక్షన్ స్టేజ్లో వచ్చి అప్పటి వరకు వాళ్ళు ఆగి మా దగ్గరికి వచ్చి మేము డాక్టర్స్ ఇట్ టేక్స్ టైం. ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే టైం పడుతుంది. దానికి మనం కొంచెం టైం ఇవ్వాలి. దెబ్బ బాగా పెద్దగా తగిలింది, నాకు వచ్చిన వెంటనే పుండు మానిపోవాలి అంటే ఏ డాక్టర్ కూడా ఏం చేయలేరు కదా. పుండు మానటానికి క్రీమ్స్ అవి ఇస్తాము, టైం అంతే. ఇప్పుడు అది ఇన్ఫెక్షన్తో వచ్చారు. పెయిన్ అనేది ట్రీట్మెంట్ చేసేప్పుడు ఉండదు, ఎందుకంటే మేము అనస్థీషియా ఇచ్చి చేస్తాం. తర్వాత కూడా ఇన్ఫెక్షన్ అంత ఉంది అంటే యాంటీబయాటిక్స్ అవి పెట్టిస్తాం. ఒకటే ఏంటంటే గనక పేషెంట్కి ఆల్రెడీ ఆ ఫోబియా ఉంది అంటే వాళ్ళకి అది పోవటానికి టైం పడుతుంది తప్పితే నాట్ ఆల్ రూట్ కెనాల్స్ ఆర్ పెయిన్ఫుల్. అండ్ పెయిన్ అనేది ఉండదు, చేసే విధానం బట్టి లేకపోతే ఆ టూత్ కండిషన్ని బట్టి ఉంటుంది. ఓకే.